కృష్ణా గోదావరి జిల్లాల విషయంలో ప్రభుత్వ వైఖరిని తప్పుపడుతున్నారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రస్తుతం తెలంగాణ భవన్లో హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఆంధ్రాకు రావాల్సింది 9. అంటే ఎంత నిర్లక్ష్యం మీది. మొత్తం కలిపితే కూడా ఎంత అవుతుంది? ఈ 123 9 కలిపితే 132 టీఎంసీలు కావాలి. ఇంకా 132 కావాలి. ఉన్న నీళ్ళు ఎంత తెలుసా? ఇప్పుడు శ్రీశైలంలో సాగర్లో కలిపి ఉన్నాయి 100 టీఎంసీలు. మరి యాడికెళ్ళి తెస్తావు? నీకు రావాల్సింది 123, ఆంధ్రప్రదేశ్కు రావాల్సింది 9, మొత్తం కలిసి రావాల్సింది 133. ఇప్పుడు ఉన్నది ఎంత అంటే 100. ఇప్పుడు నష్టం ఎవరికి? ఈ 100లకు వాడు ఇంకా తరలిస్తూనే ఉన్నాడు. బంద్ పెట్టాలి కదా. ఈ 100 కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకుపోతూనే ఉన్నది ఇంకా. మరి తెలంగాణ మన వాటా పోతుంటే, వాళ్ళు తరలించుకుపోతుంటే గుడ్లప్పగించి ఎదురు చూస్తున్నారు. ఇంజనీర్లు ఏం చేస్తున్నారు? మీరు ఆంధ్రాకి వెళ్ళి ఆంధ్ర చీఫ్ సెక్రటరీ రిటైర్డ్ తెచ్చి అడ్వైజర్గా పెట్టుకున్నారు కదా. అడ్వైజర్ ఏం చేస్తుండు? ఈఎన్సీలు ఏం చేస్తుండు? నీటిపారుదల శాఖ మంత్రి ఏం చేస్తుండు? ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు? పరిస్థితి ఏంటంటే నాగార్జున సాగర్లో మినిమం ఎండిడిఎల్ ఎంత? 510. ఇప్పుడు ఆ 510 మీద నాగార్జున సాగర్లో ఈరోజు ఉన్న నీళ్ళు ఎంత అంటే 50 టీఎంసీ. శ్రీశైలం ఎండిడిఎల్ 834 మీద శ్రీశైలంలో ఈరోజు ఉన్న నీళ్ళు ఎంత అంటే 50 టీఎంసీ. సాగర్లో 50, శ్రీశైలంలో 50. రెండు కలిపితే ఎంత ఉన్నాయి? 100 టీఎంసీల నీళ్ళు ఉన్నాయి. 100 తెలంగాణకు రావాల్సింది 123, ఆంధ్రకు పోవాల్సింది 9. అంటే ఉన్నాయి తక్కువ, రావాల్సింది ఎక్కువ. అంటే ఇప్పుడు ఆల్రెడీ తెలంగాణ నష్టపోయినట్టు. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, మీరే ఫుల్ పేజ్ యాడ్లు ఇచ్చాడు. గతంలో ఈ అడ్వర్టైజ్మెంట్ల సంస్కృతి లేదు. యాసంగి పంటకు ఎన్ని నీళ్ళు ఇస్తాం? ఇందాక నేను చూసిన యాడ్. ముఖ్యమంత్రి బొమ్మ వేసుకొని పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చిండ్రు. యాసంగి పంటకు ఇన్ని నీళ్ళు ఇస్తున్నామని. ఈ యాసంగి పంట ఏమవుతుందంటే బైసాబ్, నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద నల్లగొండలో 1,45,000 ఎకరాలు, సూర్యాపేటలో 2,35,000 ఎకరాలు, ఖమ్మంలో 255, 260, మొత్తం కలిపితే 6,38,000 ఎకరాలు నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద తెలంగాణలో ఇప్పుడు పంట వేసుకున్నారు రైతులు. 6,38,000 ఎకరాలు నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద ఇప్పుడు పంట వేసుకొని పెట్టుబడి పెట్టిండ్రు రైతులు. మందులు వేసిండ్రు. ఇంకా 4 వెట్టింగ్స్ ఇవ్వాలి నాగార్జున సాగర్ ఎడమ కాలువకు. ఇంకా 4 తడులు ఇస్తే కానీ పంట పండదు. నాగార్జున సాగర్కు 4 తడులు ఇవ్వాలంటే ఈ 6.5 లక్షల ఎకరాలు పండాలంటే దాదాపు 30-35 టీఎంసీల నీళ్లు కావాలి. ఇది కాకుండా ఏఎంఆర్ ఎస్ఎల్బిసి కింద కూడా 2,40,000 ఎకరాల పంట వేసింది. ఏఎంఆర్ ఎస్ఎల్బిసి కూడా ఇంకా 3-4 తడులు ఇవ్వాలి. దానికి నీళ్లు కావాలి. తర్వాత ఖమ్మం జిల్లా డ్రింకింగ్ వాటర్ పాలేరు నుంచే తీసుకుంటాం. మహబూబాద్ డ్రింకింగ్ వాటరు పాలేరు నుంచే తీసుకుంటాం. నల్లగొండకు సూర్యాపేటకు కూడా త్రాగునీరు మనం నాగార్జున సాగర్నే తీసుకుంటాం. హైదరాబాద్ డ్రింకింగ్ వాటరు నాగార్జున సాగర్ మీదనే ఉంది. హైదరాబాద్, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లా, అదేవిధంగా మహబూబాద్ జిల్లా, వీటన్నిటి త్రాగునీటి అవసరాలు దాని మీదనే ఆధారపడ్డాయి. 2,40,000 ఎకరాల ఏఎంఆర్ ఎస్ఎల్బిసి కింద పంట ఉన్నది. నాగార్జున సాగర్ ఎడమ కాలువ కింద 6,38,000 ఎకరాల పంట ఉన్నది. మరి ఇవన్నీ ఎట్లా కాపాడుతుంది? ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడండి. ఇప్పటికైనా కళ్ళు తెరవండి. రైతుల పంటలు కాపాడాలంటే తక్షణమే కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేవాలి. ఆంధ్రప్రదేశ్కు నీటి వాడకాన్ని బంద్ చేయించాలి. కేఆర్ఎంబీ ఆఫీస్ ముందు ధర్నా చేద్దాంపా, మేము కూడా వస్తాం. పోదాంపా ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి కార్యాలయం ముందు ధర్నా చేద్దాం. మీకు చేత కాకపోతే మీ అమ్మడ మేము కూడా వస్తాం, పోయి చేద్దాంపా. ప్రధానమంత్రి కార్యాలయం ముందు చేద్దామా? పోదాంపా. అఖిల పక్షాన్ని తీసుకొని పోండి. ఏం మిమ్మల్ని గెలిపించి పంటలు ఎండబట్టడానిక? రేపు వేసవి కాలంలో త్రాగునీటికి ప్రజలు ఇబ్బంది పెట్టడానిక? ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ మిగిలింది 9 టీఎంసీలే. రావాల్సింది మనకు 121, 123, ఉన్నది 100. ఇప్పటికైనా ఏం చేయాలి? తక్షణమే సాగర్ కుడి కాల్వకు నీళ్ళ విడుదల ఆపాలి. ముచ్చెమరి నుంచి నీటిలను ఇంకా తోడుతున్నారు, దాన్ని వెంటనే ఆపాలి. పోతిరెడ్డిపాడు ద్వారా ఇంకా నీళ్లు తరలిస్తున్నారు, దాన్ని వెంటనే ఆపాలి. ఈ ఉన్న 100 టీఎంసీలన్నా మనం తెచ్చుకుంటే
ఆ కల్వకుర్తి కానీ నెట్టంపాడు కానీ భీమా కానీ కోయిల్ సాగర్ కానీ ఏఎంఆర్ ఎస్ఎల్బిసి కానీ సాగర్ ఎడమ కాలువ కానీ ఈ మహబూబ్ నగర్ నల్గొండ ఖమ్మం హైదరాబాద్ త్రాగునీటి అవసరాలకు కొద్దో గొప్ప మనం సర్దుకొని వ్యవహారాన్ని నడిపించుకునే అవకాశం ఉంటుంది. లేకపోతే మీరు ఇక్కడే మొద్దు నిద్రపోతే ఇటు ఖమ్మం నల్గొండ మహబూబ్ నగర్లో పంటలు దెబ్బతింటాయి, ప్రజలకు రేపు త్రాగడానికి కూడా నీళ్లు లేక ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. ఇది ముమ్మాటికి కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యము. ఈ ప్రభుత్వం చేష్టలుడికి చూస్తున్నది, మొద్దు నిద్రపోతున్నది. కనుకనే ఆంధ్రప్రదేశ్ తన ఇష్టం వచ్చినట్టుగా నీటిని ఇవాళ తరలిస్తూ ఉన్నది. ఆలోచించండి, ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడండి. మీకు చేత కాకపోతే మీ ఎంబడి మేము వస్తాం. ఏడ ధర్నా చేద్దామో చెప్పండి, మేము రావడానికి రెడీగా ఉన్నాం. ఇవాళ ఏమైంది? బీఆర్ఎస్ అధికారంలో ఉంటే ఈ పరిస్థితి వచ్చేదా? ఇవాళ బీఆర్ఎస్ అధికారంలో లేకపోవడం వల్ల, ఇవాళ తన శిష్యుడైన రేవంత్ రెడ్డి అధికారంలో ఉండడం వల్ల చంద్రబాబు నాయుడు గారికి నీటి తరలింపు సులువుగా అయిపోయిందని ఈజీగా తరలించుకుంటుంది, అడిగేటోళ్ళు లేడు. ఇలా పార్లమెంట్లో కూడా బీఆర్ఎస్ లేకుండా పోయింది. పార్లమెంట్లో బీఆర్ఎస్ ఉంటే ఈ పాటికి మా పార్లమెంట్లో దద్దరిల్లింపజేసేవాళ్ళు. ఎందుకంటే బీఆర్ఎస్ అంటేనే తెలంగాణ, తెలంగాణ అంటే బీఆర్ఎస్. తెలంగాణ హక్కుల కోసం, తెలంగాణ ప్రయోజనాల కోసం నిక్కచ్చిగా మాట్లాడగలిగే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా 8 కాంగ్రెస్ గెలిచే, 8 బీజేపీ గెలిచే. ఆంధ్రప్రదేశ్ యథేచ్ఛగా నీళ్లు తరలిస్తుంటే నా బీజేపీ ఎంపీ మాట్లాడాడు, నా కాంగ్రెస్ ఎంపీ మాట్లాడాడు. పార్లమెంట్లో ఇవాళ తెలంగాణ గొంతు మూగపోయింది, ప్రశ్నించే గొంతు లేకుండా పోయింది. ఇవాళ తెలంగాణ ప్రజలు ఆలోచించాలి, తెలంగాణ యువత కూడా ఈ రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం గురించి ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. కాంగ్రెస్కు సోయి లేదు, బీజేపీకి ఏమో పట్టి లేదు. దొందే 2 పార్టీలు కలిసి ఇవాళ తెలంగాణకు అన్యాయం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కేంద్రంలో ఇవాళ చంద్రబాబు నాయుడుకి పలుకుబడి ఉంది, బీజేపీతో భాగస్వామ్యంగా ఉన్నాడు. దాంతోనే ఇష్టారీతిగా ఇవాళ జలదోపిడీ జరుగుతూ ఉన్నది. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడాలి కదా, ఈ జలదోపిడీ ప్రశ్నించాల్సింది ఎవరు? తెలంగాణ ముఖ్యమంత్రి గారు ప్రశ్నించాలి. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి గారు ప్రశ్నించకుండా పరోక్షంగా సహకరిస్తున్నాడు, పరోక్షంగా దీనికి సహకరిస్తున్నాడు. అందుకే ఈ పరిస్థితి. ఇలా రేవంత్ రెడ్డి గారి వైఖరి హాస్యాస్పదంగా వేలాగా ఉంది. అసలు ఇవాళటి వరకు 3 మెన్ కమిటీ సమావేశాన్ని డిమాండ్ చేయరా మీరు? వాటర్ రెగ్యులేషన్ 3 మెన్ కమిటీ ద్వారా చేయాలి. అసలు ఈ రోజు వరకు 3 మెన్ కమిటీ సమావేశం జరగలేదు. 3 మెన్ కమిటీ సమావేశం జరగకుండా వాటర్ ఏ రాష్ట్రం ఎన్ని వాడుకోవాలనో నిర్ణయించకుండా ఇష్టారీతిన ఆంధ్రప్రదేశ్ నీళ్లు తీసుకుపోతుంటే తెలంగాణ ప్రభుత్వం ఎందుకు 3 మెన్ కమిటీ గురించి మాట్లాడతలేరు? ప్రతి సంవత్సరం కూడా కేఆర్ఎంబి పరిధిలో ఉన్న ప్రాజెక్టులకు నీటి వినియోగాన్ని ఈ 3 మెన్ కమిటీ పర్యవేక్షిస్తుంది. 3 మెన్ కమిటీ ఆధ్వర్యంలోనే జరుగుతుంది. కానీ ఈ సంవత్సరం ఇంతవరకు 3 మెన్ కమిటీ సమావేశం జరగలేదు, ఈ రోజు వరకు కూడా జరగలేదు. అంటే బోర్డు వ్యవహారం ఎంత దారుణంగా ఉందో